సీతారాముల వివాహం ముగిసిన తరువాత అక్కడికి పరశురాముడు వచ్చాడు. శివుని ధనుస్సు వెరగడం విని అతను కోపంగా వచ్చి శ్రీరాముడిని పరీక్షించాలనుకున్నాడు. స్క్రిప్ట్లో కొంచెం ముందుకెళ్దాం. శివధనస్సు, విష్ణుధనస్సు రహస్యం. పురాణాల ప్రకారం ఒకప్పుడు దేవతల్లో శక్తి పరీక్ష కోసం విశ్వకర్మ 2 మహాధనుస్సులను తయారుచేశాడు. ఒకటి మహాదేవుడైన శివుడుకు, మరొకటి మహావిష్ణువైన విష్ణువుకు అందజేశాడు. శివధనస్సు కథ. శివుడు తన అపార శక్తిని ఈ ధనుస్సులో నిక్షిప్తం చేశాడు. తరువాత ఈ ధనస్సు జనకమహారాజు వంశానికి వచ్చింది. సీతాదేవి స్వయంవరం సమయంలో ఈ ధనుస్సును ఎత్తి తాడు కట్టగలిగినవాడే ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. అప్పుడక్కడికి వచ్చిన శ్రీరాముడు అది కేవలం ఎత్తడం కాదు, తాడు కట్టే సమయంలోనే భారీ శబ్దంతో ధనుస్సు విరిగిపోయింది. ఎందుకంటే అది సాధారణ ధనుస్సు కాదు, శివుని అపారశక్తిని భరించలేక విరిగిపోయింది. విష్ణుధనస్సు కథ. మరోవైపు విష్ణుధనస్సు భార్గవ వంశానికి చెందిన పరశురాముడు వద్ద ఉంది. శివధనస్సు విరిగిన వార్త విని కోపంతో వచ్చిన పరశురాముడు రాముడికి సవాలు విసిరాడు. ఈ విష్ణుధనుస్సును ఎత్తి బాణం సంధించగలవా అని. రాముడి మహిమ, శ్రీరాముడు అది సులభంగా ఎత్తి బాణం సంధించాడు. అప్పుడు పరశురాముడు గ్రహించాడు, ఈయన సాధారణ మనిషి కాదు, సాక్షాత్ మహావిష్ణువు అవతారం. అప్పుడు పరశురాముడు నమస్కరించి తన తపస్సు శక్తిని రాముడికి అర్పించి వెళ్ళిపోయాడు. ముగింపు ఇలా: శివధనస్సు విరగడం, విష్ణుధనస్సు వశం కావడం, ఇవి రెండూ రాముడి దివ్యత్వానికి సాక్ష్యాలు. అనంతరం సీతారాములు మరియు ఇతరులు అయోధ్యకు తిరిగి వెళ్లారు. అక్కడ ప్రజలు ఆనందంగా స్వాగతం పలికారు.